హాయ్ గాయ్స్, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మీ అల్లరి పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మళ్ళీ ఒక వ్లాగ్ అనేది స్టార్ట్ అయితే చేసేసాను అనమాట. సో లాంగ్ వీడియో అయితే నేను మీతోని షేర్ చేసేసుకుంటా. సో ఈ రోజు నా డే ఎలా గడుస్తుందా అనేది సో పూర్తి వ్లాగ్ మిస్ చేయకుండా చూసేయండి. ఇప్పుడైతే ఆఫీస్కి వచ్చేసాను. నేనైతే మంచిగా రెడీ అయిపోయి రేస్ కట్టే నేను అప్పుడు క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నాను అని చెప్పాను కదా, అదే అనమాట. దాని మీదకి బ్లాక్ కలర్ టాప్ దాంతో అయితే పేరప్ చేశాను. మంచిగా రెడీ అయితే వచ్చేసాను. ఇప్పుడు ఒక్కసారి మిర్రర్లో చూసేసుకున్నాం కదా, నేను ఇప్పుడైతే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మన అందరి చైల్డ్హుడ్ ఫేవరెట్ డిష్ అయితే తీసుకుని వచ్చాను. అది షుగర్లోని పాలు వేసి ఇడ్లీలు కూడా వేసి అదంతా కలిపేసి తింటూ ఉంటాం కదా, అదన్నమాట. సో ఇంట్లో అయితే తినడానికి అస్సలు టైం లేకుంటే, ఎందుకంటే మనం కొంచెం లేట్గా లెగుస్తాం కాబట్టి, ఇంకా నేనైతే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే నేను ఒకదాన్ని కూర్చొని అలా ఫోన్ అనేది చూసుకుంటూ అయితే తింటున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఇదంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఇంకా నేను నా లాకర్లో అయితే బ్యాగ్ ఇవన్నీ బిలాంగింగ్స్ అనేవి పెట్టుకొని మీ అందరికీ కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చా అనమాట. ఇంకా లంచ్ టైంకి అయితే మా అమ్మ వెజిటేబుల్ పులావ్ అనేది చేశారనమాట. అదే నేను కిషోర్తో అయితే షేర్ అనేది చేసుకుంటున్నాను. తనైతే క్యాబేజ్ ఫ్రై, పప్పు ఇవన్నీ కూడా అక్కడ తీసుకున్నాను అనమాట. సో అందరూ హాయ్ చెప్పండి అంటే మౌనిక అంటుంది, హాయ్ చెప్తేనే నువ్వు వ్లాగ్లో తీస్తావా ఎలా అని చెప్పేసి నా కోసమే ఈ పచ్చడన్నం అయితే కలుపుతుంది తను. ఎంత టేస్టీగా ఉంటుందో నేను ఎప్పుడు ప్రతి వ్లాగ్లోనే దీని గురించి అయితే చెప్తూనే ఉంటాను కదా. సో నేను ఇక్కడ చెప్తున్నాను, కిషోర్ దయ్యంలాగా ఏమైనా ఉన్నానా అంటే, అవును ఎప్పుడు అలాగే ఉంటావు కదా, కొత్తగా అడుగుతున్నావు ఏంటి అని అంటున్నాడు అనమాట. సో నేనైతే ఫుడ్ అనేది మంచిగా తినేసి కిందకైతే వచ్చేసాను. ఇంకా లాకర్లో అయితే ఫోన్ అనేది పెట్టాను. మా మమ్మీతో మాట్లాడుతున్నప్పుడు వ్లాగ్ అనేది షూట్ చేస్తాను కదా అన్నట్టుగా. కానీ నాకు అప్పుడే ఒక ఐడియా వచ్చింది, ఎవరైనా అటువైపు నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళ మీద అయితే చిన్న ప్రాంక్ చేద్దాం చూడండి లాకర్లో ఏదైనా ఉంది అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే సామాన్యుడితో వచ్చాడు. చూస్తే ఇట్లాగా కెమెరా ఉందని ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ తర్వాత రియలైజ్ అయ్యాడు అనమాట. సో ఫన్నీగా వేలో అయితే చూసినాం. నెక్స్ట్ అయితే మా రవి అని వచ్చాడు. ఏంటి నువ్వు ఇలా చేస్తావు అని చెప్పేసి అంటున్నారనమాట. నేను ఎక్కడ ఇలానే మాట్లాడుతున్నాను కానీ అక్కడ వచ్చేసరికి మాత్రం చాలా చెప్తూ ఉన్నాను అనమాట. ఏదో ఉంది లోపల, నాకు భయం వేస్తుంది చూడండి అన్నట్టుగా. ఇంకా చెప్తున్న తర్వాత ప్రాంక్ చేస్తున్నాను రా, నేను ప్రాంక్స్ చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో అని చెప్పేసి. ఇందులోపు నేను మా మమ్మీతో కూడా అయితే మాట్లాడుతున్నాను ఫోన్లోని, అంటే తిన్నదా, ఏం చేస్తుంది ఏంటా అనేది. అలాగే నేను షేర్ చేసుకోవాల్సిన ఆఫీస్ విషయాలన్నీ కూడా అప్పుడే చెప్పేస్తూ ఉంటాను అనమాట నేను మాట్లాడుతున్నప్పుడే. ఇంకా కొంతమంది మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వస్తూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళైతే అట్లా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇంకా నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అయితే నేను మాట్లాడడానికైతే రెడీగా ఉన్నాను అనమాట. ఎవరు వస్తే ప్రాంక్ చేద్దామా అన్నట్టుగా. అప్పటికి ఒక 5 to 6 మెంబర్స్ అయితే ఈ ప్రాంక్కి గురయ్యారు. వాళ్ళు ఇప్పుడు బ్లాగ్ చూసుకుంటారు, తర్వాత నవ్వుకుంటారో లేదో మరి నాకు తెలియదు అయితే. కానీ ఇంకా అప్పుడైతే ఇంకొక అమ్మాయి అనేది వచ్చిందనమాట. చూడండి, తినైతే కొంచెం భయపడింది, ఏంటుందా లాకర్లో అని చెప్పేసి. అమ్మో నేను చాలా భయపడ్డాను అని అయితే చెప్తుందనమాట. సో అక్కడ సిచ్యువేషన్ అనేది చాలా ఫన్నీగా ఉంటుంది కాబట్టి అదే నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇంకా ఆఫీస్ అంటే వర్క్, వెళ్ళడం రావడం ఇదే కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్ కూడా ఉంటే చాలా సంతోషంగా ఆ డే అనేది గడుస్తుంది కాబట్టి. సో నేనైతే అలా అందరికీ నవ్విస్తూ ఏదో ఒకటి ఫన్నీగా చేస్తూ ఉంటాను అనమాట. హోప్ ఏం చాలా ఎప్పుడు మనం అలా నవ్వుతూ ఉండాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కానీ అవి వాటిని మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలన్నమాట, దాన్ని ఫేస్ చేస్తూ. ఇంకా నా ఫ్రెండ్ అయితే వచ్చింది, తనకి కూడా ప్రాంక్ అనేది చేశాను. అది ఏదో మంచిగా వచ్చేదాన్ని కదా యూట్యూబ్లోకి కనిపిస్తాను అంటున్నావు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే మా అక్కని పిలిచాను, చూడండి ఎలా వచ్చి భయపడిందో. తినికి కామన్గానే అనిపించింది. ఇంకా లాస్ట్గా చెప్తుంది, ఎంత అల్లరి చేస్తావో నువ్వు అని చెప్పేసి అయితే ఫన్నీగా అంటుందన్నమాట నాతోని. ఇంకా నెక్స్ట్ అయితే నేను స్నాక్స్ తిందామని చెప్పేసి ఈవినింగ్ అలా మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను. ఈవినింగ్ కూడా కాదు, ఆఫ్టర్నూన్ టైం అయితే నా ఫ్రెండ్ తన కిసెస్ చాక్లెట్స్ అయితే కొనిచ్చింది. ఇది ఎందుకు అనుకుంటున్నారు, నేను తన బర్త్డేకి అనేది సెలబ్రేషన్ అనేది చేశాను కదా చిన్నగా, దానికి రిటర్న్ గిఫ్ట్ అంతా అది చెప్పేసి మరీ ఇచ్చిందనమాట. ఇంకా వర్క్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే టైం అయిపోయింది. ఇంకా నేను నా బిలాంగింగ్స్ అన్నీ కూడా చార్జర్, వాటర్ బాటిల్ అవన్నీ తీసుకొని కింద క్యాబేరియాకి అయితే వచ్చేసాను అనమాట. ఎప్పుడైతే ఇంటికి తొందరగా వెళ్ళిపోదాం, ప్రశాంతంగా ఉందాం అనుకుంటామో ఆ రోజు లేట్గా వస్తుంది. ఇంకా నా ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో, హెయిర్ స్టైల్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోయిందనమాట. ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మమ్మీ అయితే నాకు మస్క్ మిలాన్ అయితే పెట్టింది. అది తింటూ ఆఫీస్లో జరిగిన విషయాలన్నీ చెప్తున్నాను అనమాట. ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి అన్నీ షేర్ చేసుకుంటున్నాను. దాని తర్వాత తెలిసింది ఏంటంటే మన ఇంటి దగ్గర పండగ అనేది అవుతుందన్నమాట.
సో అక్కడికి వెళ్తాము, అలా చూసి వద్దామని చెప్పేసి నేను మమ్మీ అయితే స్టార్ట్ అయిపోయాము. సో మా ఇంటి దగ్గరలోనే ఈ టెంపుల్ అనేది ఉంటుంది, అక్కడ పండగ అయితే జరుగుతుందన్నమాట. సో తీర్థం, పర్స్, ఇలా జాతర, ఇలా వేరు వేరు రకాలుగా పిలుస్తూ ఉంటారు కదా, అదైతే జరుగుతుంది. ముందు జరిగినప్పుడైతే చాలా చాలా రష్గా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం అంత పండగ స్పెషల్గా ఏమీ జరగట్లేదన్నమాట. సో ఆఫ్టర్ కోవిడ్ ఇలా మరి ఆంక్షలు అనేవి వచ్చేసాయో ఏంటో తెలియదు, కానీ సో చిన్న చిన్న డాన్స్ ప్రోగ్రామ్స్ అనేవి అవుతూ ఉంటాయి కదా. మా మమ్మీ నేను అయితే కొన్ని వెజిటేబుల్స్ అయితే ఫస్ట్ తీసుకొని ఇంకా డాన్స్ అనేవి వాళ్ళ సైడ్ నుంచి చూస్తూ కొంచెం మనకు కావాల్సినవి ఏమైనా ఉంటే అవి షాపింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఈ సాంగ్ చూస్తే అర్థమవుతుందా, ఏ సాంగ్ దబిడి దివిడి అంట వేసేస్తున్నారు బాయ్స్ అందరూ కూడా. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ మా మమ్మీ కోసం అయితే ఒక కచోడి, ఇంకా నా కోసం అయితే వేడివేడిగా జలేబీ అనేది తీసుకున్నాం అనమాట. ఇక్కడ రాజస్థానీ జలేబీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మా మమ్మీ చూడండి బ్యాంగిల్స్ వైపు మళ్ళీ వెళ్తుంది. పాప అప్పటికే చాలా ఉన్నాయి, వద్దు వద్దు వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటున్నాను. ఇక్కడైతే చిన్నతల్లిలందరూ కూడా కోలాటమేనా అంటారు దీన్ని, అదైతే ఆడుతున్నారనమాట. మంచిగా అక్కడ సాంగ్స్ అవన్నీ ప్లే చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఒక డాన్స్ గ్రూప్ అయి ఉంటారు. సో వాళ్ళందరూ ఒకే అవుట్ఫిట్స్ అనేవి వేసుకొని వచ్చి డాన్స్ అనేది చేస్తున్నారు. ఇంకా మా మమ్మీ చూడండి ఇక్కడ కూడా బ్యాంగిల్స్కే అట్రాక్ట్ అయిపోతుందా, నేను అవే చూపిస్తున్నాను మీ అందరికీ కూడా. నెక్స్ట్ అయితే నేను చిన్ని ఇయర్ రింగ్స్ అనేవి తీసుకుంటాను అనమాట, ఎందుకంటే నేను పైన టాప్స్ ఏవైతే ఉంటాయో అవి చేంజ్ చేద్దామని చెప్పేసి. ఇంకా చిన్న చిన్న క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవైతే కొనుక్కుందామని అయితే మమ్మీ చూస్తున్నారు. ఇందులో చూడండి క్యూట్ క్లిప్ ఉంది, ఇది ఉంచే చాలా బాగుంది అని చెప్పేసి మా మమ్మీ నాకు అక్కడే పెట్టేసింది. మమ్మీ ఏంటో ఎలా ఉన్నానో వద్దు అని అంటున్నా సరే వినట్లేదు, చాలా క్యూట్గా ఉంది, ఉంచు ఉంచు అని చెప్పేసి ఒకటే గోల. 10 రూపీసే తీసుకో అని గోల పెట్టేసింది అనమాట. సో నేను అదైతే పెట్టేసుకున్నాను. దాని తర్వాత అయితే మా మమ్మీ నేను కలిసి వెయిట్ అనేది చెక్ చేయించుకున్నాను అనమాట. సో మా మమ్మీ ఎన్ని కేజీస్ ఉందనుకుంటున్నారు, ఒక 52, 53 అలా ఉందన్నమాట. నేనైతే 51 కేజీస్ ఉన్నాను. నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట. సో మా అమ్మ నేను ఆల్మోస్ట్ ఒకే కేజెస్లో ఉంటాము, ఎప్పుడు అనుకుంటుంటాము తల్లి కన్నా పిల్ల వెయిట్ ఎక్కువ ఉంటుందేమో అన్నట్టుగా. సో ఈసారి నేను ఒక 4 కేజీస్ అనేది డిఫర్ అనేది వచ్చింది. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట. 55 కేజీస్ అటు ఇటుగా ఉండేదాన్ని అనమాట. ఇప్పుడైతే మాత్రం 50 to 51 మధ్యలో అయితే ఉన్నాను. చాలా ఖుష్గా అయిపోయాను అనమాట. ఇంకా నేను మా మమ్మీ కలిసి అలా అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే చూస్తే మీకు అటువైపు పర్స్ అనేది అవుతుంది, మేము ఏదో అన్ఫార్చునేట్లీ మాట్లాడుకుంటూ ఇటువైపు అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఎప్పుడు ఎంత చూసినా ఇవే కదా మనం థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇందులో మ్యాంగోస్ అనేవి కనిపించాయి. ఇంకా మా మమ్మీకి వద్దు అంటున్నా తీసుకుందనమాట, ఎందుకంటే స్టార్టింగ్లో కదా పులుపుగా ఉంటాయని చెప్పినా వినలేదు. ఇంటికి వచ్చేసాక అయితే నేను జలేబీ అనేది తినేసాను. సో ఫేస్ వాష్ అనేది చేసుకొని హ్యాపీగా పడుకోవడానికి అయితే నేను రెడీ అయిపోతున్నాను అనమాట. సో ఇంతే ఈరోజు వ్లాగ్ అయితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్, లాంగ్ వీడియోస్ అనేవి షేర్ చేయడానికి నా లైఫ్లో జరిగిన ఈ చిన్ని మూమెంట్స్ని అయితే మీ అందరికీ చూపిస్తాను. ఇంతే. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ అండ్ లవింగ్. బాయ్ బాయ్.